అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి గల వారికి రేపటి రోజున అనగా ఫిబ్రవరి 1వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన ఫలితాలు పరిహారాలు లభిస్తాయి, ఎటువంటి వార్తలను వినబోతున్నారో మొత్తం అయితే వీడియోలో మనం పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ విజయరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9032131622. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద అన్ని రకాల సమస్యలకు పరిష్కారం లభించును. 100% ఎటువంటి సమస్యకైనా కానీ పరిష్కారం చేసి చూపుతాము. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారైతే మీరు సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున వీరి తోటివారి స్నేహభావంతో చిన్న చిన్న మనస్పర్ధాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. అనవసరమైన చర్చలకు దూరంగా ఉంటూ మీ పని మీద మీరు దృష్టి పెట్టడం ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా మీరు మౌనం వహించడం ఎంతైనా ఉత్తమమైన మార్గం. ఒక చిన్న విషయానికి కూడా పెద్దగా మారి అధికారుల వరకు కూడా వెళ్ళవచ్చు. అధికారులతో మీరు మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి ఆచితూచి మాట్లాడడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం ఎంతైనా మంచిది. సహోద్యోగుల ప్రవర్తన వల్ల మీకు కొంత అసహనం, ఓర్పు కలిగినప్పటికీ కూడా ఆ సమస్య సాయంత్రానికి సద్దుమణుగవుతుంది. మీ యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం వల్ల వచ్చే విమర్శల అవకాశం కూడా ఉంది. అధికారులతో వాదనలకు దిగకుండా మీ యొక్క పనితీరు నిశ్శబ్దంగా పూర్తి చేయడం మీకు ఎంతో శ్రేయస్కరం. వ్యాపారస్తులు కూడా ఈరోజు అత్యాశకు అయితే పోయి ఎక్కువ లాభాలను ఆశించడం ఎంతైనా మంచిది కాదు. ఉన్నదాన్ని తృప్తి పడడం ఎంతైనా ముఖ్యం. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే ఆలోచన ఎంతో రిస్క్తో తీసుకున్న అవకాశం కనుక నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక జాగ్రత్త పడడం ఎంతైనా మంచిది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం అయితే కాదు కనుక ప్రస్తుతం లావాదేవీల మీదనే మీరొక్క దృష్టి అయితే పెట్టడం ఎంతైనా మంచిది. భాగస్వాముల గొడవలకు దిగకుండా పారదర్శకత వ్యవహరించడం ఎంతైనా మంచిది. వాతావరణంలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. అలాగే వినియోగదారులతో మాట్లాడేటప్పుడు కాస్త మర్యాదగా ప్రవర్తించడం, నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, వ్యాపార పద్ధతులు అవలంబించడం ఎంతైనా అవసరం. చిన్న లాభాలే రేపటి రోజున పెద్ద విజయానికైతే పునాదులు వేస్తాయి. దురాశ వల్ల ఉన్నది పోయే ప్రమాదం కూడా ఉంది కనుక చాలా జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. మార్కెట్ రంగంలో ఒడిదుడుకులను గమనిస్తూ అడుగులు వేయడం వల్ల దీర్ఘకాలికమైన స్థిరమైన అభివృద్ధిని కూడా సాధించగలరు. ఆర్థిక విషయాల్లో ఈరోజు మీరు చాలా జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా పొదుపు పాటించడం ఎంతైనా అవసరం. అనవసరమైన వస్తువుల మీద, మీరు విలాసాల మీద ఖర్చు చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా వస్తుంది. మీ చేతిలో ఉన్న డబ్బును సమర్థవంతంగా ప్రణాళికబద్ధంగా వాడుకుంటే మీకు రోజులు గడుస్తుంది. ఇతరుల దగ్గర అప్పులు చేయాల్సిన అవసరం కూడా లేకుండా ఉంటుంది. ఎవరికైనా కానీ అప్పు ఇచ్చే ముందు, మీరు జామీను ఉండే ముందు 1-2 సార్లు ఆలోచించడం చాలా మంచిదని అయితే తెలుసుకోవాలి. తిరిగి రావడం కష్టం కావచ్చు కనుక అనుకోని ఖర్చులు వచ్చి పడే అవకాశం ఉంది కనుక అత్యవసర అవసరాల కోసం కొంత మొత్తాన్ని పక్కన పెట్టుకోవడం ఎంతైనా మంచిది. ఆన్లైన్ లావాదేవీలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించడం మంచిది. పొరపాట్లు జరిగే అవకాశం ఉంది కనుక చాలా జాగ్రత్త వహించాలి. సంపాదన కంటే ఖర్చులు పెరగకుండా చూసుకోవడం, మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. కుటుంబ సభ్యులతో ఈరోజు చాలా ఆప్యాయంగా, ప్రేమగా మెలగగలుగుతారు. వారి యొక్క మనసును గెలుచుకోవాలనే ఉద్దేశంతో మీలో ఉన్న కోపాన్ని, అహాన్ని పక్కన పెట్టి అందరితో సఖ్యతగా అయితే ఇంట్లో ప్రశాంతంగా అయితే ఉంటారు. చిన్న చిన్న విషయాలను కూడా మీరు కోపపడడం లేదా గట్టిగా అరవడం వల్ల బంధాలు తెగిపోయే అవకాశం ఉంది కనుక, దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది కనుక మీరు ఎంతైనా ఓర్పు వహించడం మంచిది. తల్లిదండ్రులు లేదా పెద్దల మాటలకు విలువ ఇవ్వడం ఎంతైనా మంచిది. వారి యొక్క సలహాలు మిమ్మల్ని ఏదో విధంగా మేలు చేస్తాయి. ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. వాదనలకు దిగవద్దు. మీ యొక్క ప్రవర్తన వల్ల కుటుంబంలో ఎవరికి బాధ కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. మీ యొక్క ప్రేమను కుటుంబ సభ్యులకు పంచడం అయితే ఎంతైనా మంచిది. విస్మరించకుండా సకాలంలో పూర్తి చేయడం అందరి మన్ననలు పొందుతారు. మీ ప్రేమలు ఉన్నవారికి ఈరోజు కొన్ని సమస్యలు లేదా చిన్న చిన్న మనస్పర్ధలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం. మీ యొక్క భాగస్వామి మాటలు అపార్థం చేసుకోకుండా వారు చెప్పేది పూర్తిగా వినడానికైతే ప్రయత్నించండి. లేదంటే దూరం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. చిన్న చిన్న గొడవలే కదా అని నిర్లక్ష్యం చేస్తే
చేస్తే అది బంధంలో పెద్ద బీటలు వారే అవకాశం కూడా ఉంది కనుక అటువంటి ప్రమాదాలు రానివ్వకుండా మీరు జాగ్రత్త పడటం ఎంతైనా మంచిది. మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి జోక్యం చేసుకోకుండా ఉండడం ఎంతైనా ఉత్తమం. మీ వ్యక్తిగత విషయాలను మీరే పరిష్కరించుకోవాలి. ప్రేమలో నిజాయితీగా ఉంటూ మీ యొక్క తప్పులు ఉంటే ఒప్పులుగా చేసుకోవడం బంధం బలపడుతుంది. ఈరోజు ఎమోషనల్గా కాకుండా ప్రాక్టికల్గా ఆలోచించడం ఎంతైనా మంచిది. ఇద్దరికి ఎంతైనా మంచిది. అనవసరపు పంతాలకు వెళ్ళకండి. కొత్తగా ప్రేమలో పడాలనుకునేవారు ఈరోజు తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు. కాలం కలిసి రాదు కనుక ఈరోజు మీ యొక్క బంధువుల నుండి లేదా స్నేహితుల నుండి శుభకార్యాలకు సంబంధించిన పిలుపులు కూడా అందబోతున్నాయి. వాటిని స్వీకరించడం, వివాహాలు, గృహప్రవేశాలు లేదా ఇతర వేడుకల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల మీకు మానసిక ఉల్లాసం, ప్రశాంతత కలుగుతుంది. అక్కడికి వెళ్ళడం వల్ల పాత మిత్రులు లేదా బంధువులను కలుసుకోబోతున్నారు. వారితో గడిపిన సమయం మీకు సంతోషాన్ని సమకూరుస్తుంది. సమాజంలో మీ యొక్క గౌరవ మర్యాదలు రెట్టింపు అవుతాయి. నలుగురిలో మీరు మీ యొక్క వృత్తికి పనికొచ్చే కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. అయితే అక్కడ జరిగే చర్చల్లో వివాదాస్పద విషయాల జోలికి వెళ్లకుండా ఉండడం ఎంతైనా మంచిది. మౌనంగా ఉండడమే శ్రేయస్కరం. విందు వినోదాల్లో పాల్గొనబోతున్నారు. మనసు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి నుండి ఉపశమనం అయితే లభిస్తుంది. ఆహార నియమాలు పాటించడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోవడం ఎంతైనా మంచిది. దాంపత్య జీవితంలో ఈరోజు చిన్నపాటి గొడవలు రావడం సహజం, కానీ ఆ గొడవలు పెద్దవి కాకుండా చూసుకోవాలి. ఇద్దరు ఒకేసారి కోపంగా ఉండడంతో సమస్య పెద్దదవుతుంది కనుక ఇద్దరిలో ఒకరు ఎవరైనా సరే ఖచ్చితంగా శాంతంగా ఉండాలి. ఒకరు అరుస్తున్నప్పుడు మరొకరు మౌనంగా వహించడం ఎంతైనా మంచిది. అప్పుడే ఆ గొడవ అక్కడితో సద్దుమణుగుతుంది. లేదంటే విపరీత పరిణామాలు లేదా ఎడబాట్లు వచ్చే అవకాశం ఉంది. మీ యొక్క జీవిత భాగస్వామి భావోద్వేగాలను అర్థం చేసుకొని వాటిని సముదాయించడానికైతే ప్రయత్నించండి. అనురాగాన్ని పెంచుకోండి. గతం తాలూకు విషయాలను ఎప్పుడూ ప్రస్తావించవద్దు. అది అగ్నికి ఆద్యం పోసినట్లు అవుతుంది కనుక జాగ్రత్త వహించండి. సాయంత్రానికి అంతా సర్దుకుంటుంది. కాస్త ఓర్పు ముఖ్యమనైతే అహంకారాన్ని వదిలివేసి ప్రేమతో మెలగడం ఎంతైనా అవసరం. ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పంచుకోవడం వల్ల వైవాహిక బంధం చాలా దృఢంగా మారుతుంది. విద్యార్థులు పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున ఈ రోజు నుండి కఠిన శ్రమ పడడం ఎంతైనా మంచిది. లేదంటే ఇబ్బందులు తప్పవు. చదువు పట్ల నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో తీవ్రమైన అనారోగ్య సమస్యలకు మీరు చాలా పరీక్షా వైఫల్యాలకు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా, స్నేహితులు అంటూ సమయాన్ని మీరు వృధా చేసుకోవడం అసలు చేయవద్దు. పూర్తిగా ఏకాగ్రత పుస్తకాలపై పెట్టడం ఎంతైనా మంచిది. సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవడం చాలా మంచిది. ఈ సమయంలో మీ పడే కష్టమే మీ యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తుంది కనుక బద్ధకాన్ని వదిలేసి చదువుకోవడం ఎంతైనా మంచిది. ప్రణాళికాబద్ధంగా చదివితే మంచి మార్కులు వస్తాయి. సమయపాలన పాటించడం ఎంతో ముఖ్యం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు మరింత పట్టుదలతో కృషి చేస్తూనే లక్ష్యాన్ని చేరుకోవడం ఎంతైనా అవసరం. ఈరోజు ముఖ్యంగా మీ యొక్క పిల్లల ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలి. లేదంటే ప్రమాదం పొంచి ఉంది. బయట దొరికే చిరుతిండ్లు, జంక్ ఫుడ్స్ లేదా రోడ్డు పక్కన అమ్మే చిరుతిండ్లు కూడా మీకు అస్సలు తినిపించకండి. అది ఎంతో విషతుల్యం కావచ్చు. కలుషిత ఆహారం వల్ల పొట్టకు సంబంధించిన తీవ్రమైన సమస్యలు కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. అలాగే రాబోయే రోజుల్లో కూడా వారికి కేవలం ఇంట్లో వండిన శుభ్రమైన ఆహారాన్ని మాత్రమే ఇవ్వడం ఎంతైనా మంచిది. నీటి విషయంలో జాగ్రత్తలు పాటించండి. కాచి చల్లార్చిన నీటిని మీరు తాగడం ఎంతైనా మంచిది. పిల్లల చదువు విషయంలో లేదా ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపడం ఎంతైనా అప్రమత్తంగా ఉండడం అవసరం. అధిక వేగంతో వాహనాలను నడపకూడదు. పెద్దగా ప్రాణాపాయం జరిగే ప్రమాదాలు జరగకపోయినా కూడా వాహనాలు దెబ్బతినే అవకాశాలు ఉంది కనుక మీరు ఎంతైనా జాగ్రత్త వహించడం అవసరం. మీ యొక్క శారీరక శ్రమతో పాటు ధన నష్టం కూడా కలగబోతుంది కనుక నిదానమే ప్రధానం అనైతే చెప్పుకోవాలి. ట్రాఫిక్ రూల్స్ని పాటించడం ఎంతైనా మంచిది. హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ ధరించడం మర్చిపోవద్దు. జరిమానాలు పడవచ్చు. సుదూర ప్రాంతాలకు వెళ్ళే వారికి రేపటి రోజున వాయిదా వేసుకోవడం మంచిది. లేదా తప్పనిసరి అయితే జాగ్రత్తలు వహించడం మంచిది. డ్రైవింగ్ చేసేటప్పుడు ఎన్నైనా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఏకాగ్రత లోపించడం మంచిది కాదు. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క రాశి గల వారికి అదృష్ట అంకె 8, అదృష్ట రంగు నీలం అనైతే చెప్పుకోవచ్చు. తప్పకుండా రేపటి రోజున ఉదయం నిద్ర లేవగానే మీ ఇష్ట దైవారాధన చేసుకొని దీపారాధన చేసుకోవడం ఎంతైనా మంచిదనైతే చెప్పుకోవచ్చు. దైవనామస్మరణ స్మరించడం వల్ల నిత్య సమస్యలు అయితే మీకు దూరం అయ్యే అవకాశం ఉంది. తప్పకుండా దైవనామస్మరణ చేసుకోవడం ఎన్నడూ మీరు విడిచిపెట్టొద్దు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి సమస్యలను ఎలా ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయాలనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.